So good morning students. Today we discuss scenario based modeling. So in the scenario based modeling we have a first one is creating a preliminary use case. Preliminary means primary, the first primary use case. What is that means? First one you have to be identify the facilitator. Facilitator అంటే ఎవరు? మనకి ఫంక్షనాలిటీ ఫెసిలిటేటర్ అంటే ఏ ఫంక్షన్ ఏ విధంగా చేయాలి, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళని ఫెసిలిటేటర్ అంటాం. ఏంటి? ఐ థింక్ మెడిట్స్, that is a marketing person, has been working on that functionality. Why do not you play the role? So in this diagram we have a two persons discussing each other. ఇక్కడ ఇద్దరు ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటారు అబౌట్ ద ప్రైమరీ ఆర్ ప్రిలిమినరీ యూస్ కేస్ గురించి మాట్లాడేటప్పుడు దే ఆర్ డిస్కసింగ్ ద టూ పర్సన్స్. వన్ ఈజ్ ద ఫెసిలిటేటర్ అంటే ఎవరైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు, అండ్ మెరిట్ అనేవాడు ఎవడు? వన్ అన్నోన్ పర్సన్. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అవుతుంది. I think Medit has been working on that functionality. నువ్వు పర్టికులర్ ఆ ఫంక్షనాలిటీ మీద వర్క్ చేస్తున్నావా? వై డు నాట్ యూ ప్లే ద రోల్? ఆ మార్కెటింగ్ సంబంధించిన పర్సన్ మీద నువ్వు ఏదన్నా వర్క్ చేయొచ్చు కదా. యూ వాంట్ టు డూ ఇట్ ఇన్ ద సేమ్ వే వీ డిడ్ ఇట్ లాస్ట్ టైమ్, రైట్ సేమ్ వే. వెల్, obviously the reason for surveil is to allow the homeowner to check out the house while he or she is away, to record and play back video that is captured that sort of things. ఈడీ అనే ఇంకో పర్సన్ వచ్చి విల్ వి యూజ్ కంపారిజన్ టు స్టోర్ ద వీడియో. సో ఏదైతే మనం ప్రీవియస్గా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగేటప్పుడు వీడియో ఏదైనా రికార్డ్ చేసుకుంటున్నాము, సో పైదాన్లో చూడండి లాస్ట్ టైం, టు రికార్డ్ అండ్ ప్లే బ్యాక్ వీడియో దట్ ఈస్ క్యాప్చర్డ్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఇంకో రోజు మధ్యలో వచ్చి ఇంకొక పర్సన్ ఏమడుగుతున్నాడు? అది కంప్రెస్ చేసిన వీడియోనా స్టోర్ చేసుకోవడానికి కుదిరిద్దా? ఎస్, ఫెసిలిటేటర్ అంటే ఎవరైతే డెవలపర్ని కూడా మనం ఫెసిలిటేటర్ అంటాం. గుడ్ క్వశ్చన్ ఇది, బట్ లెట్స్ పోస్ట్ పోన్ ద ఇంప్లిమెంటేషన్ ఇష్యూ ఫర్ నౌ. మెరిట్ క్వశ్చన్ అనేది కరెక్ట్గా అడిగాడు, కాకపోతే అది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడే కాదు, కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్. Okay, so basically there are the two parts to the surveil function. The first configuration, the system including laying out a floor plan. We have two tools to help the homeowner to do this, and the second part is the actual surveil function itself, since the layout is a part of the configuration activities. I will focus on the surveil function. ముందు అసలు ప్రోడక్ట్ని సర్వే కావడానికి, మార్కెట్లోకి తీసుకెళ్ళటానికి కావాల్సిన ఫంక్షన్ ఏదైతే ఉందో అది చేయండి అని చెప్తాను. ఎవడైతే డెవలపర్ ఉంటాడో
they make a little bit smiling. Took the words right out of my mouth. So I want to gain access to the surveil function either via the PC or via the internet. My feeling is that the internet access would be more frequently used. Anyway, I want to be able to display the camera views on a PC on the control pan and zoom for the specific camera. I specify the camera by selecting it from the house floor plan. I want to be selectively record camera output and replay camera output. I also want to be able to block access to one or more cameras with a specific password. I also want to have option of seeing small videos that show views from all the cameras and then be able to pick the one I want to be enlarged. ఇందాక దాకా ఏం చెప్పాడు, మార్కెటింగ్లో ఏదైనా వాడు ఒక క్వశ్చన్ కూడా అడిగాడు, ఏమని ఈ వీడియోని ఏదైనా కంప్రెస్ చేసి స్టోర్ చేసుకోవచ్చు అంటే అన్నప్పుడు ఏమన్నాడు, ఎవడైతే మనకి ప్రోడక్ట్ ఇస్తాడో కస్టమర్ నుంచి ఇచ్చిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు మనకి ఏం చెప్పాడు ఇందాక దాకా కొంచెం అది పోస్ట్ పోన్ చేద్దాం ఆ ఇంప్లిమెంటేషన్. కానీ ఇవాళ డైరెక్ట్గా ఇప్పుడు వచ్చేటప్పుడు క్వశ్చన్కి వచ్చాడు, ఐ నీడ్ ఎన్ యాక్సెస్, కెమెరాని యాక్సెస్ చేయాలంటున్నాడు. ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద పీసీ ఆర్ సమ్వేర్ ఎల్స్. ఒకేసారి 4-5 కెమెరాలు యాక్సెస్ చేసుకోవాలి. ఆ 4-5 కెమెరాస్ నుంచి ఒక పిక్చర్ని వాడు ఎన్లార్జ్ చేయాలంటున్నాడు. అది ఓపెన్ చేయాలంటే అగైన్ యూజ్ చేసే పాస్వర్డ్ ద్వారా చేయమంటున్నాడు. ఇది వాటి రిక్వైర్మెంట్స్. అయితే వన్ మోర్ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద డిస్కషన్లో జేమీ ఆస్క్డ్ దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ద థంబ్నెయిల్ వ్యూస్. సో అలా ఏవైతే వ్యూస్ తీసుకున్నామో వాటన్నిటిని కూడా థంబ్నెయిల్ వ్యూ కింద తీసుకోమని. సో జేమ్స్ హ్యావ్ టోల్డ్ దోస్ ఆర్ కాల్డ్ as a thumbnails. Okay, then I want to be thumbnail view for all the cameras. I also want to be interface for the surveil function to have the same look and feel as all other safe home interface. I want it to be intuitive, means I do not want to be have to read a manual to use it. Facilitator is a good job. Now let's go into this function in the bit more details. సో ఇది యాక్చువల్గా ఏంటి, ముందు డిస్కషన్లో మొత్తం 4 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. 4 మెంబర్స్ వాళ్ళ యొక్క వ్యూ చెప్పారు. ఇందులో మెయిన్ ఆ పర్సన్ ఎవరు, మనకి ఎవడైతే డెవలప్మెంట్ చేయమని చెప్పినోడు ఒకడు, డెవలపర్ ఒకడు, ఇంకొక ఇద్దరేమో వాళ్ళ యొక్క వ్యూస్ని షేర్ చేసేవారు. వీళ్ళు 4 డిస్కషన్లో ఇది మెయిన్గా ఏంటి, హోమ్కి యూస్ చేసే కెమెరాస్ అందరూ సేఫ్గా ఉండాలి, వాళ్ళ వ్యూస్ అన్ని ఎక్కడ ఏ జరుగుతుందో చూడాలి అనే ఎయిమ్ నుంచి వాళ్ళు వచ్చింది. సో క్రియేటింగ్ ఏ ప్రిలిమినరీ యూస్ కేసులో హోమ్ ఓనర్ యాక్టర్, హోమ్ ఓనర్ అంటే ఎవరు, హౌస్కి సంబంధించిన వారు ఎవరుతుంటాడు వాడు. సెలెక్ట్ కెమెరా టు వ్యూ. నేను ఓనర్ అనుకో, మా ఇంట్లో ఉన్న కెమెరాస్ ఉన్నాయి, నేను ఏది సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ కెమెరా టు వ్యూ, రిక్వెస్ట్ థంబ్నెయిల్ ఫ్రమ్ ఆల్ కెమెరాస్. మనం ఇందాక మాట్లాడుకున్న దానిలో థంబ్నెయిల్స్ క్రియేట్ అవుతాయి. ఎన్ని చాలా కెమెరా, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక 25 కెమెరాలు నేను ఫిక్స్ చేశాను. ఏ టైంలో ఎవడు వస్తున్నాడు ఏంటో చెక్ చేయాలనుకున్నా. ఇది మన ప్రాజెక్ట్, దీనికి మనం సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి. 25 కెమెరాలకి 25 థంబ్నెయిల్స్ రావాలి. ఓకే,
సో 20 thumbnailsలో నేను ఏ thumbnailని సెలెక్ట్ చేస్తే అది ప్లే అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్. సెకండ్ పాయింట్, రిక్వెస్ట్ thumbnail ఫ్రమ్ ఆల్ ద కెమెరాస్. Display camera views in a PC window. Control pan and zoom for a specific camera. Selectively record camera output. Replay camera output. Access camera surveil via the internet. ఇవన్నీ కూడా దాని యొక్క ఆపరేషన్స్. Conversion with the stack folder. That is who plays the role of homeowner. Use case: access camera surveil via the internet. Display camera view. If I am at a remote location, I can use any PC with appropriate browser software to log on to the Safe Home Products website. I entered my user ID and 2 levels of passwords, and once I am validated, I have access to all functionality for my installed Safe Home system. To access a specific camera view, I select surveillance from the major function buttons displayed. I then select a pick a camera and the floor plan of the house is displayed. I then select the camera that I am interested in. Alternatively, I can look at the thumbnail snapshot from all cameras simultaneously by selecting all cameras as my view choice. Once I choose a camera, I select view and a 1 frame per second view appears in a view window that is identified by the camera ID. If I want to switch cameras, I select the pick a camera and the original viewing window disappear and the floor plan of the house is displayed again. I then select the camera that I am interested in. A new view window appear. ఇక్కడ ఏం చెప్తున్నాడు, యాక్టర్ హోమ్ ఓనర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ లాగిన్ అవ్వాలి, లాగిన్ అయినప్పుడు 2 లెవెల్స్ ఆఫ్ పాస్వర్డ్స్తో అథెంటికేషన్ చేయాలి. చేశాక ఒకేసారి అన్ని కెమెరా వ్యూస్ రన్ అవ్వాలంటే రన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో, ఒక కెమెరా చూసి ఇంకోటి కాకుండా ఒకేసారి ఆ థంబ్నెయిల్స్లో ఉన్నాయన్నీ కూడా వీడియో ప్లే అయ్యేటట్టు. దెన్ వాడికి అందులో నచ్చింది ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్లే చేసుకోవడం ఫ్రేమ్ పర్ సెకండ్. అండ్ దెన్ సెలెక్టింగ్ ద కెమెరా, వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని నుంచి మనకి విండో అపేర్ అయ్యి అది వ్యూ కనపడటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా బేసిక్ స్టెప్స్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, యూస్ కేస్ డయాగ్రామ్. యూస్ కేస్ అంటే ఏంటి, స్టార్టింగ్లో ఎలా జరుగుతుంది, ఏది దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేది యూస్ కేస్ డయాగ్రామ్. ఒక ఫంక్షను ఎలా పనిచేస్తుంది, దాని యూజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసి చెప్పేదాన్ని యూస్ కేస్ డయాగ్రామ్ అంటాం.
సో యూస్ కేసులో యాక్సెస్ కెమెరా సర్వేల్ వయా ద ఇంటర్నెట్ డిస్ప్లే కెమెరా వ్యూస్. ద హోమ్ ఓనర్ logs on the safe home products website. The homeowner enters his or her user ID. ఇవన్నీ కూడా వాడి యొక్క ఫంక్షన్ అంటే ఇందాక మనం చెప్పాం కదా, వాడు లాగిన్ అయ్యేవాలి విత్ టూ వ్యాలిడేషన్స్, 2 పాస్వర్డ్స్ యూజ్ చేసి అథెంటికేషన్ లోపలికి వెళ్ళాలి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. ఇందాకేమో వాడు మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళాడు, దాని ఇక్కడ మనం ఏం చేస్తాం, వాడి యొక్క ఫంక్షనాలిటీస్ అనేవి స్టెప్ బై స్టెప్ రాసుకుంటాం. ద హోమ్ ఓనర్ ఎంటర్స్ హిస్ ఆర్ హర్ యూజర్ ఐడి. ద హోమ్ ఓనర్ ఎంటర్ 2 పాస్వర్డ్స్, ఈచ్ at least 8 characters in a length. The system displays all major function buttons. The homeowner selects the surveillance from the major function buttons. The homeowner selects pick a camera. The system displays the floor plan of the house. The homeowner selects a camera icon from the floor plan. The homeowner selects the view button. The system displays a viewing window that is identified by the camera ID. The system displays the video output within the view window at 1 frame per second. ఈ 11 పాయింట్లు చదవాలి ఈచ్ అండ్ ఎవరీ వన్. $11 వన్స్ రీడ్ చేయాలి.
Okay, so we close this today's session.